నెల్లూరు జిల్లాలో టీడీపీ ముఖ్య నేత ఇసుక దందా కారణంగా రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి కుటుంబాలను పరామర్శించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆ ఘటన పైన ఆయన తీవ్రంగా ఇటు టీడీపీ నేతల ఇసుక దందా పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి కాకాని ఉన్నారు. సరే, ఎలా చూడాలి అంటే 7 మంది ప్రాణాలు ఇసుక దందా కారణంగానే, కేవలం ఇసుక టిప్పర్ కొద్దీ, అదేవిధంగా టీడీపీ సంబంధించినటువంటి నేత పేరుపైనే ఉన్నటువంటి టిప్పర్ ఎలా చూడాలి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి అక్రమాలు, అవినీతి, అనైతిక కార్యకలాపాలు అనేటువంటివి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో కూడా ఇసుక అక్రమ రవాణా అనేటువంటిది యథేచ్ఛగా సాగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగా ఈరోజు ఒక్కసారి గమనిస్తే నిన్న జరిగినటువంటి ఘోర సంఘటన అత్యంత విషాదకరమైనటువంటిది. ఒకే కుటుంబానికి సంబంధించి 7 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో సాధారణంగా ప్రాణాలు కోల్పోవడం వేరు, జిల్లాకు సంబంధించి వందలాది మంది ఈరోజు అక్రమ ఇసుక రవాణాకి సంబంధించి ఆ బళ్ళు రావడంలో, ఆ ట్రిప్పర్లు అధిక లోడుతో రావడం, అధిక స్పీడ్తో రావడం, దానివల్ల ఎట్లా పడితే అక్కడ రాంగ్ రూట్లోకి రావడం. నిన్న జరిగినటువంటిది అయితే అధిక స్పీడు, అధిక లోడు, రాంగ్ రూట్లో వచ్చి పాపం ఆ 7 మంది ఉన్నటువంటి ఆ కుటుంబం ప్రయాణిస్తున్నటువంటి కారుని ఢీకొనడం జరిగింది. దీనిలో ఏమాత్రం అనుమానం లేకుండా కనీసం ఇంటి అవసరాలకి, గృహ అవసరాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకోవడానికి కాదు, వాళ్ళ సొంత అవసరాలకి, వాళ్ళ గృహ అవసరాలకు వెళ్ళినా వెంటనే సీజ్ చేసేటువంటి ఈ అధికారులు, పోలీసు యంత్రాంగం తెలుగుదేశం పార్టీకి సంబంధించి యథేచ్ఛగా అక్రమ దోపిడీ, అక్రమ రవాణా, ఎక్కడ అనుమతులు లేకుండా అక్రమ క్వారింగ్ జరుగుతున్నా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి ప్రభుత్వం ప్రోద్బలంతోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు దానికి సంబంధించినటువంటి ట్రిప్పర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో రవీందర్ రెడ్డి, ఆయన ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి రామనారాయణ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ట్రాన్స్పోర్టర్ బుజ్జయ్యనాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. అటువంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు దాంట్లో ఆ దందాలో ఉంటే, నేను అనేది ఎవరైతే దీనిలో భాగస్వామ్యం ఉందో వాళ్ళ మీద చర్యలు, ఇది కొత్త కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ బుజ్జయ్యనాయుడు అనేటువంటి వ్యక్తి నేషనల్ హైవే మీద ఆ ట్రిప్పర్ ఒక రోడ్డు ప్రమాదం గురి కావడం జరిగింది. పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. హైకోర్టుకి పోయి మరలా దాని మీద బెయిల్ తీసుకురావడం, ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరో ఒకరిని లోపరుచుకునో లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళో వీళ్ళు ఈ దందా నడపడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించి అది ఒక ఆనవాయితీ. కాబట్టి మరీ విచ్చలబెట్టి దోపిడి ఆ కుటుంబాన్ని చూస్తే పాపం బిడ్డలు, చిన్న బిడ్డలు, ఈ గోష్ట తప్పనిసరిగా ఈ కూటమి పాలకులకి తగులుతుంది. కాబట్టి ఇప్పటికైనా వాస్తవాలు ఏమి జరిగింది అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దానిని ఏదో ఒక విధంగా మసిబూసి మారేడికాయ చేసి మాఫీ చేసేటువంటి ప్రయత్నాలు కాకుండా అసలైనటువంటి దోషులను బట్టి శిక్షించాలనేటువంటిది అధికాక ఎస్పీ గారు కొత్తగా రావడం జరిగింది. కాబట్టి మేము విమర్శించడం లేదు, కానీ మేము విన్నవిస్తున్నాం. ఇది ఉక్కుపాదం మోపాల్సినటువంటి పరిస్థితి. పోలీసు యంత్రాంగానికి ఎవరు అక్రమ రవాణా చేస్తున్నారనేది కనిపెట్టడం 10 నిమిషాల పని. కాబట్టి వెంటనే రంగంలోకి దిగి ఇక మీదటి ఇది జరగకుండా ఉండడం, జరిగినటువంటివి ఎవరైతే అక్రమ దోపిడీకి పాల్పడ్డారో, ఈ విధంగా అవినీతికి పాల్పడ్డారో, ఈ ప్రమాదాలకు కారకులయ్యారో, ప్రాణాలు తీయడానికి కారకులయ్యారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే పెరుమాళ్ళపాడులో ఏదైతే వీళ్ళు ఇసుక తవ్వకాలు చేపట్టారో, పెన్నా నదిలో అక్టోబర్ 15 వరకు కూడా తవ్వకాలు నిలుపుదల చేయాలని ప్రభుత్వం నిషేధం విధించింది సార్. సో ఖచ్చితంగా ఇక్కడ ఇది అక్రమ తవ్వకం అని చెప్పి తేటతలం. అక్రమ త్రవ్వకం తేటతలం కాదు, అక్రమ త్రవ్వకం. ఎంతంటే అక్కడ ఏదో ఒక దారి వేసి అక్కడ ఉన్నటువంటి గుడి ఏదైతే ఉందో ఆ గుడి నిర్మాణం చేయడానికి, నాకున్నటువంటి సమాచారం, పునర్నిర్మాణం చేయడానికి ఉన్నటువంటి ఇసుక మేటలను తొలగించడానికి, అది కూడా దారుణం, అక్కడ ఉన్నటువంటి తువ్వ ఇసుక, ఆ తువ్వ ఇసుకని గ్రావెల్ రోడ్డు వేసి ఆ తువ్వ ఇసుకని తీసుకొచ్చి దానిని స్టాక్ యార్డ్లో ఉన్నటువంటి మంచి ఇసుకతో కలిపి అమ్మకాలు సాగించాలి. అంటే 2 రకాలైనటువంటి కుట్రలు, నాణ్యత లోపం, కుట్రలో భాగం, ఏదో మామూలుగా వేరే పేరుతో ఇప్పుడు దానికి ఇక్కడ నుంచి గ్రావెల్ తరలింపు, అదొక నేరం. ఆ గ్రావెల్ రోడ్డు వేసిన తర్వాత ఆ వేసినటువంటి అక్రమ గ్రావెల్ రోడ్డు ద్వారా ఇదొక తరలింపు. కాబట్టి ఇవన్నీ కూడా లెక్కలేనటువంటి, అంటే మల్టీ డైమెన్షనల్ కరప్షన్స్, మల్టీ డైమెన్షనల్ ఇష్యూస్ తప్ప ఎక్కడ ఒకగా ఇక్కడి నుంచి అక్రమంగా గ్రావెల్ తీసుకెళ్ళి రోడ్డు వేసుకుంటారు, ఆ రోడ్డు మీద అక్కడ ఉన్నటువంటి ఇసుకని తీసుకొస్తారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇది
దారుణమైనటువంటి పరిస్థితి, దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అసలు ఎవడు అడిగేవాడు లేకుండా ఇష్ట ప్రకారం ప్రభుత్వానికి మాత్రం అప్పుల పాలైపోతుంది. ప్రభుత్వం ఈరోజు ₹1 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 700 నుంచి 1200 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉండేది ఇసుక మీద. ఈరోజు ఇసుక నుంచి ₹1 రావడం లేదు ప్రభుత్వానికి. ఇసుకలో రావాల్సిన ఆదాయం అంతా తెలుగు తమ్ముళ్ళు, కూటమిలో ఉన్నటువంటి పెద్దలు, కూటమికి సంబంధించినటువంటి నాయకులు దోచుకునేటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. చనిపోయిన వాళ్ళందరూ కూడా 7 మంది కూడా దళితులే. వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి కోసాన కనపడడం లేదు. ఇటువైపు పోలీసులు కేసును కూడా నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ప్రమాదం సృష్టించిన డ్రైవర్ ఒకడైతే వేరే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుగా కూడా సమాచారం ఉంది. అంటే ఇది అందుకే నేను పొద్దున కూడా చెప్పా, ఇది దురదృష్టకరం. కాబట్టి ఆ దళిత కుటుంబాలు పాపం రెక్కాడితే కానీ డొక్కాడనటువంటివి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు తాపీ పనులు చేసుకునేటువంటి వాళ్ళు, ఫాస్ట్ ఫుడ్ ఏదో నడుపుకునేటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు, వాళ్ళ గోడు, వాళ్ళ ఆత్మ శాంతించాలి అంటే ప్రభుత్వం కానీ పోలీసు అధికార యంత్రాంగం కానీ నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి ఆ దుర్ఘటనకి కారకులైనటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి శిక్ష పడేటువంటి విధంగా చర్యలు చేపట్టాలనేటువంటిది ఒక డిమాండు. దానితో పాటు ప్రభుత్వం స్పందించి 50 లక్షల రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి ఇచ్చేటువంటి విధంగా చర్యలు చేపట్టాలి. ఒకవేళ ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఇచ్చినా 25 లక్షల రూపాయలు ప్రమాదానికి కారకులైనటువంటి వ్యక్తుల దగ్గరైనా వసూలు చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ పెనాల్టీ అనేటువంటిది పడాలి. ఖచ్చితంగా అక్రమ సంపాదనలో ఉండేటువంటి వాడికి ఒక కుటుంబానికి 25 లక్షల లెక్కన ₹1,75,00,000 ఇప్పటికే 100 కోట్లు దోచుకున్నటువంటి వాళ్ళకి ₹1,75,00,000 పెద్ద పని కాదు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి రాబట్టి ఇవ్వాలి, ప్రభుత్వం ఆదుకోవాలి. పాపం చిన్న బిడ్డలు, దాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వీరు నీరు గార్చేటువంటి విధంగా తప్పు కూడా కారు ఓనర్లదే అనేటువంటి, కారు డ్రైవర్దే తప్పు అనేటువంటి విధంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం, యాక్సిడెంట్ చేసినటువంటి వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం, యాక్సిడెంట్కి కారకులైనటువంటి వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నం ఈరోజు పత్రికలు చూసాం. దాదాపుగా అనుకూల పత్రిక, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా ఈనాడు పత్రికలోనే బుధవారం రాత్రి నుంచి ఎక్కడ విచారణ జరుగుతుందని చెప్పి డ్రైవర్లను మొత్తం ఎవరిని కూడా అందుబాటులో లేకుండా ఎక్కడికక్కడ పంపించేశాడు. వాళ్ళు కానీ ఉంటే వాళ్ళ ద్వారా పోలీసులు విచారిస్తే వీళ్ళందరూ గుట్టు బయటపడుతుందని చెప్పి బుధవారం రాత్రి, నిన్న రాత్రి నుంచి ఎవరైతే ఈ అక్రమ ఇసుక లారీలకు సంబంధించినటువంటి డ్రైవర్లు ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా అందుబాటులో లేకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి సుదూర ప్రాంతాలకు తరలించేశారని చెప్పి ఈరోజు రావడం జరిగింది. అంటే దాని అర్థం ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. పోలీసులు కూడా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాని మీద సీరియస్ కావడం, ఆ తర్వాత దాన్ని వదిలేయడం అనేటువంటి విధంగా కాకుండా దీని మీద దీర్ఘకాలికంగా దృష్టి పెట్టి భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు మరలా జరగకుండా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో అది మొత్తం మీద టీడీపీ నేతల అక్రమ భూదందాలు, అదేవిధంగా ఇసుక మాఫియా అక్రమ రవాణాల పేరిట దాదాపు 7 ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ దళిత కుటుంబాలు కావడంతో వాళ్ళకి వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుంది. వాళ్ళకి న్యాయం జరిగేలాగా ఆందోళన చేపడతాం. అదేవిధంగా పోలీసు శాఖకు సంబంధించి ఈ కేసు పైన పూర్తి స్థాయిలో సమర్థవంతమైనటువంటి విచారణ చేపట్టాలి. కారకులు అదేవిధంగా యజమాని పైన కూడా చర్యలు చేపట్టడంతో పాటు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ఎక్స్గ్రేషియా సాయం కూడా అందించాలని చెప్పి కూడా వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.